బీఆర్ఎస్ పార్టీపై టీజేఎస్ చీఫ్ కోదండరాం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, అవినీతి, కాగ్ నివేదిక అంశాలపై టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ముంపు ప్రాంతాల్లో తాము పర్యటించామని, డీపీఆర్ ఓకే కాకుండా పనులు ప్రారంభించారని ఆరోపించారు. ఎన్నోసార్లు ప్రాజెక్టు అంచనాలు పెంచేశారన్నారు. కాళేశ్వరంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. పంప్ హౌజ్లో మోటార్లు మునిగిపోయాయన్నారు. ప్రతి ఏటా 20,000 కోట్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 3 పిల్లర్లే కాదు 3 కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తు కుంగిందన్నారు. ప్రాజెక్టు కట్టిన 3 ఏళ్లకు పిల్లర్లు కుంగిపోయాయన్నారు. మొదటి నుంచి కాళేశ్వరంపై విమర్శలున్నాయని, మేడిగడ్డ బ్యారేజీలు ఎందుకు కుంగాయో బీఆర్ఎస్ చెప్పాలన్నారు. మల్లన్న సాగర్ కట్టినా నీళ్లు నింపే పరిస్థితి లేదని తెలిపారు. భూకంపాలు వచ్చే నెలలో మల్లన్న సాగర్ కట్టారని ఏం చెప్పేందుకు బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ బయలుదేరారని ఫైర్ అయ్యారు. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇది 3 పిల్లర్లకు సంబంధించిన విషయం కాదు. మీ అందరికీ తెలిసిన వాస్తవం, ఇంట్లో ఒక పిల్లర్ కుంగిపోయింది. ఆ ఒక్క పిల్లర్ను తీసేసి మొత్తం ఇల్లు నిలబెట్టవచ్చు అని చెప్పటం అది ఎంత తప్పో, ఇవాళ 3 పిల్లర్లు కుంగిపోయినా మేడిగడ్డ కరెక్ట్గా ఉందని చెప్పటం అంతే తప్పు. ఉండదు అట్లా. దాని మీద ఒక స్లాబ్ ఉంది. ఆ స్లాబ్ ప్రభావం మిగతా పిల్లర్ల మీద కూడా ఉంటుంది. 2 క్యాగ్ తన నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఇది కేవలము ఏదో సాంకేతిక భూభౌతిక లోపాల వల్ల జరిగిన తప్పిదం కాదు. ఇది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ప్రణాళిక, డిజైను, నిర్మాణము, నాణ్యత, నిర్వహణ అన్ని రంగాల్లో దొర్లిన తప్పుల వల్లనే ఇది జరిగింది అని కూడా అన్నారు. అంటే ఒక్క దగ్గర తప్పు లేదు. ప్రణాళికలో తప్పు ఉంది, వాళ్ళు వేసినటువంటి దాని నాణ్యతలో లోపం ఉంది. అదేవిధంగా వాళ్ళు చాలా సూటిగా చెప్పింది ఏంటంటే, నిర్వహణలో లోపం ఉంది, డిజైన్లో కూడా లోపం ఉందని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఇది లోతైనటువంటి ఒక సమస్యకు ఒక మచ్చు తునక తప్ప దీన్ని కేవలం 3 పిల్లర్లకు కుదించి చూడటం అనేది సరి అయినటువంటి విషయం కానే కాదు. అది మనం ఇవాళ ప్రధానంగా గ్రహించాలి. మేము చెప్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టు 3 రకాల సంక్షోభాలకు కారణమైంది. మొట్టమొదటిది సాగునీటి వ్యవస్థ సంక్షోభానికి ఇది కారణమైంది. 215 టీఎంసీలు సుమారుగా మనం వాడుకోవటానికి కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు మాత్రమే కాదు, ఎల్లంపల్లితో యుక్తంగా కింద ఉన్న 14 రిజర్వాయర్లు దాంట్లో భాగం. ఇవన్నీ కలిపితే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అవుతుంది. అస్సలు నీళ్లు లిఫ్ట్ చేయవలసిందే మేడిగడ్డ దగ్గర నుంచి 165 టీఎంసీలు లిఫ్ట్ చేయాలి. ఆ 165 టీఎంసీలు లిఫ్ట్ చేయవలసిన మేడిగడ్డ కుంగిపోతున్నది అనంటే కాళేశ్వరం తలకాయ దెబ్బతిన్నట్టు లెక్క.